అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మచిలీపట్నం పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పేరు నాని గారికి, ఈరోజు విచ్చేసినటువంటి అబ్జర్వర్ గురువులు గారికి, గురునాథరావు గారికి, మచిలీపట్నం అసెంబ్లీ ఇన్ఛార్జ్ కిట్టు గారికి, పెనమలూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ చక్రవర్తి గారికి, శశి గారికి, మాజీ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ గారికి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు గన్నవరంలో ఈ పరిస్థితుల్లో ఈ కార్యక్రమం జరుపుకుంటామని చెప్పి ఎప్పుడు అనుకోలేదు. దానికి కారణం, దానికి రకరకాల కారణాలతో, తప్పుడు ఆరోపణలతో ఈరోజు వంశీ మోహన్ గారిని దాదాపుగా 3 నెలల పైనుంచి జైల్లో పెట్టడం జరిగింది. వంశీ మోహన్ గారు ఒక్కలే కాదు, గన్నవరం నియోజకవర్గ ప్రజలకు ఒక ఏదో శాపం వచ్చింది, ఎక్కడి నుంచో వచ్చింది, అది మేమే తెచ్చిచ్చినట్టున్నాం మీకు. ఆ శాపంతో గన్నవరంలో కార్యకర్తల్ని 150 మంది కార్యకర్తల్ని నెల్లూరు జైల్లో, నూజివీడు జైల్లో, విజయవాడ జైల్లో పెట్టి వేధించి, రకరకాల కేసులు పెట్టి వేధించిన పరిస్థితులు అన్ని కూడా మనం చూసాం. కానీ మన లీడర్ చెప్తా ఉన్నారు, మీరందరూ కూడా ఏదో మొన్న గన్నవరం వచ్చి లోకేష్ రెడ్ బుక్ నోట్ చేసుకున్నా, అమలు చేస్తున్నా, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా అన్నాడు. మీరు కూడా మీ బుక్ లో నోట్ చేసుకోండి. వాళ్ళు ఒక్కడ చేస్తే మనం 100 చేసి చూపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే నియోజకవర్గంలో వంశీ మోహన్ గారు పార్టీ మారి, తెలుగుదేశం పార్టీ మారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావచ్చు. కానీ ఈ నియోజకవర్గ వాస్తవిడిగా నాకు తెలిసింది, ఎవరన్నా చదువుకున్నా గానీ, ఎవరికన్నా ఆర్థిక సహాయం కావాలి కానీ, ఆసుపత్రి సాయం కావాలన్నా వంశన్న దగ్గరికి వెళ్తే మేలు జరుగుతాయి అని చెప్పి ఒక బ్రాండ్ ను సృష్టించిన ఘనత వంశీ గారు అని చెప్పుకోవడం మనం చేస్తా ఉన్నాం. వంశీ గారు ఎక్కడ కూడా నాకు తెలిసి ఎక్కడ అవినీతి చేయలేదు. కానీ గ్రావెల్ నిత్యావసరాలకు కావాలి, లేకపోతే ఇంకొక మట్టి నిత్యావసరాలకు కావాలి, కార్యకర్తలు ఉపయోగించుకోవాలి, అంతే తప్ప ఈరోజు ఆ గ్రావెల్ అమ్మారు, మట్టి అమ్మారు, ఏదో రకరకాలుగా కేసులు పెట్టినంత మాత్రాన కేసులు శాశ్వతం కాదని చెప్పి ఇక్కడ ఒక వ్యక్తికి, అక్కడ చంద్రబాబు నాయుడికి, లోకేష్ కూడా చెప్తా ఉన్నామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. ప్రతిరోజు కూడా మీది కాదు, ప్రతిరోజు మీది కాదు, పైన భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు ఎప్పుడు కూడా మంచినే గెలిపిస్తాడు, ఎప్పుడు కూడా న్యాయాన్ని గెలిపిస్తాడని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. దయచేసి మీరందరూ కూడా, ఈ సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సరం పూర్తయిన సందర్భంగా మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 5 సంవత్సరాలు ఏ విధంగా చేశారో మనందరికీ తెలుసు. మనం ఎక్కడ కులం చూడలేదు, మతం చూడలేదు, రాజకీయం చూడలేదు. ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు గౌరవంగా ఇంటికి తీసుకెళ్ళిచ్చాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారే చెప్తా ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏమీ చేయొద్దని చెప్పి. ఇది ఎవరిదన్నా మీ బాబు సొత్తా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాం. ఆయన వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్, అంటే ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పడిచాడు. మొత్తం ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎన్నికల ముందు వెన్నుపోటు పడిచాడు. అటువంటి నాయకుడిని నిలదీయాల్సిన అవసరం ఉంది. ఆ వెన్నుపోటు దారుణ్ణి, నువ్వు వెన్నుపోటు దారుణ్ణి మనం గుర్తించి ఈ సమాజం నుంచి చంద్రబాబు నాయుడిని త్వరలోనే వెళ్లేసే పరిస్థితులు కూడా వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ, గన్నవరం నియోజకవర్గంలో రేపు 4వ తారీఖు ప్రతి మండలంలో కూడా జిల్లా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో అందరూ కూడా ఒక మీటింగ్ వేసుకుని, మా అందరి నియోజకవర్గాలు ఎలా జరిగినా మేము చేస్తాం, ఎలా జరిగినా ఈ గన్నవరం వైపు అందరూ కూడా చూసే విధంగా మీరందరూ కూడా చేస్తారని, మన కార్యకర్తలందరినీ కూడా ధైర్యం చెప్పి, కొందరు అంటారు వెళ్తే కేసులు పెడతామని, దమ్ముంటే కేసులు పెట్టుకోమని, ఎంతమందికైనా జైలుకి వెళ్తామని చెప్పి చెప్పండి. ధైర్యంగా చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని
రేపు 4వ తారీఖున ఇక్కడ గన్నవరంలో రేపు లాడిస్తారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ వంశాన్ని వస్తాడు. వంశాన్ని ఏమి లా నుండి కూడా ప్రశాంతంగా ఏమో ఆలోచించడు, అన్ని ఆలోచించుకుంటాడు, అన్ని నోట్ చేసుకుంటాడు, అన్ని నోట్ చేసుకుంటాడు. ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేస్తాడు. అట్లాగే ఎవరు తీసుకోవాల్సింది వాళ్ళు అట్లా చేస్తారు. ఒక్కసారి దయచేసి నేను చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా కార్యకర్త అంతే నావాడు, కార్యకర్తని ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరిని వదిలిపెట్టిన అని చెప్తా ఉన్నారు. ఇందా చెప్తా ఉన్నాడు మా రాము 2.0 అని. అదేంటో నాకు తెలియదు కానీ వంశాన్ని మాత్రం మొత్తం 2.0 మొత్తం రాసుకుని ఉంటారు. తప్పకుండా ఎవరిది వాళ్ళకి చెల్లించే రోజు అసలు మీరందరూ కూడా 4వ తారీఖు సీరియస్నెస్ బాగా మీరందరూ 4వ తారీఖు మీరు నీకన్నా నేను ఈ ఊరు ఉండే నాకు బాధ ఉంది. 4వ తారీఖు పెద్ద ఎత్తున కార్యక్రమం జరిపించవలసిందిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గన్నవరం కుటుంబ సభ్యులందరికీ నా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు వేసుకుంటాను.